గుంటూరు జిల్లా తుళ్లూరు ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు చేసిన బాలకృష్ణ. వేగంతో రాష్ట్ర అభివృద్ధికి కేంద్రీకరించింది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. అందరి తల్లోకి కూడా ఎక్కిందనుకుంటా. దుష్ప్రచారం చేసేవారి తల తీసేయాలి అంటూ మాట్లాడి విజిల్ వేసిన బాలకృష్ణ. వేగంతో ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి మీదే కేంద్రీకరించి ఉంది మన తెలుగుదేశం ప్రభుత్వం. ఎవరిని నిద్రపోయినట్లు నా కార్య ధోరణం నా సుఖం నా నిద్ర. సో అందరు కూడా మీరంతా కూడా ఎన్నో ముందు ఆశలు పెట్టుకుని ఈ యొక్క రాష్ట్రాన్ని ఎలా ఆయన ఊహించుకుంటారు. మీ అందరు కూడా అందరి తలలో కూడా ఎక్కిందనుకుంటా. దుష్ప్రచారం చేసే వాళ్ళ తల జ్ఞాన సంపదలో బ్రాహ్మణుడు ఐశ్వర్యం మంచిగా బాలని మంచి చైతన్యానికి మాదిగని కష్టాన్ని నమ్ముకున్న కొమ్మరిని కంసాలని రచ్చుకుంటే నాయ బ్రాహ్మణుని కళ్ళు కింద గాలించుకుంది కల్మషంలోని యాదవుని ఆపదలు ఆదుకునే వెల్లబడి వ్యక్తిత్వం రాజుని అమనమనిపించే కమ్మని పౌరుషంలో రెడ్డిని భుజబలంలో కాపుని అంటుంటా నేను. అది అంటుంటేనే నా వెంట్రుకలు నిక్కపడుచుకుంటాయి అనలేరు ఎవరు. ఇక్కడి నుంచి వస్తుంది రాబీలోంచి, ఇక్కడి నుంచి కూడా అనలేని వాడు ఉన్నారు. ఇది డైలాగ్ గా చెప్పట్లా. ఇది రామగారు కొడుకునేంత మాత్రం సినిమాల్లో కానీ రాజకీయాల్లో కానీ రాణించాలని లేదు. సో అందరి ప్రజలు అంటుంటే నాన్నగారు ఏదైతే అన్నారో ఆయన ప్రజలే దేవుడు, సమాజమే దేవాలయం, అందులో నేను ఖర్చుకుంటాను. అదే ధ్యాసతో నేను ముందుకెళ్తుంటా కాబట్టే నేను ఇవాళ స్థాయి అని చెప్పను. ఆయన విగ్రహావిష్కరణలో స్థాయిల గురించి ఎవడం మాట్లాడటానికి తప్పలేదు. నా అభిమానులు మీరందరూ కూడా ఎన్నో సాంఘిక సంక్షేమ కార్యక్రమాల్లో మీరు కూడా పాల్గొంటున్నారు. చాలా సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది.